సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులు ఏ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. పిలిచితే పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకును ఆనందపరిచేవు. పిలిచితే పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకును ఆనందపరిచేవు. నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులు ఏ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా, నిత్యము తోడుండి నడిపించేవయ్యా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా, నిత్యము తోడుండి నడిపించేవయ్యా.
నా జీవజలముల ఊట నా యేసయ్యా నీవే బంగారు కోట. నా జీవజలముల ఊట నా యేసయ్యా నీవే నా బంగారు కోట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఏ మేలు కొదువలేదయ్యా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులు ఏ మేలు కొదువలేదయ్యా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నిన్నాశ్రయించిన నీ నా బ్రతుకులు ఏ మేలు కొదువలేదయ్యా. హల్లెలూయా. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. దీని ఎందుకు నేనంటే మనం ఈ సంవత్సరాంతంలోనికి వచ్చాం. మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి, భక్తిలో మన స్థాయిని పెంచుకోవడానికి ఇలాంటి ఈ లేఖనాలు మనకు ఉపయోగపడతాయి. ఇది చాలా విలువైనటువంటి సమాచారాన్ని దేవుని వలన మనకు అందిస్తుంది. చాలా సున్నితమైన అంశం ఇది. ఎంతో దీని మీద శ్రద్ధ పెడితేనే కానీ ఇది మన తలకెక్కదు. ఇది భక్తిహీనుల హృదయము, అతిక్రమము, దేవోక్తి, ఈ పదాలు మనం చెప్పుకున్న వివరంగా మరొకసారి మనం చూద్దాం. భక్తిహీనులు అనేది అది రెండు పదాలు. భక్తి, హీనం. ఇందులో మొదటిది భక్తి. భక్తి అంటే దాన్ని భక్తుడు అంటే మనం చెప్పుకున్నాం. ఏంటి భక్తుడు అంటే ఎవరు? భగవంతుని విషయాల యందు ప్రీతి, ప్రేమ కాదు, ప్రీతి కలిగిన వాడు. ప్రీతి అంటే, ప్రేమ అంటే ఎప్పుడైనా అది భంగపడచ్చు, కానీ ప్రీతి అనేది మాత్రం విడువని రుచి. అది ఎంతైనా ఆశపడుతుంది దాని మీద. వాని భక్తుడు అంటాం. భక్తి అంటే భయముతో కూడిన స్నేహం. స్నేహం చేస్తాం, ప్రేమిస్తాం, కానీ అది భయముతో కూడి ఉంటుంది. దీని గురించి మనకి యేసు ప్రభువు చెప్పిన మాటల్లో ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ. ప్రేమించడం అంటే ఆయన మాటలను లక్ష్య పెట్టడం. రెండోది, ఈ భక్తి చాలా రకాలు. అసలు దీన్ని అలా చెప్తారు, 9 విధాలు ఈ భక్తి అనేది. అంటే మామూలుగా బయట మనం తెలుసుకుని ఏంటంటే శ్రవణం, మననం, కీర్తనం, హృదయ నివేదనం, ఆత్మ నివేదనం, ఇలాంటివి 9 లక్షణాలు కలిగి ఉన్న దాన్ని భక్తి అని నిర్వచించారు. అంటే పండితులు భక్తిని 9 రకాల నవవిధాలు అని దాన్ని అలాగ వివరించారన్నమాట. అయితే ఇది భక్తి. మరి హీనము
హీనము అంటే మరి భక్తిహీనుడు అంటే మనకు ఎలా అర్థమవుతుంది? భక్తిహీనుడు అనేది ఒక పదమే, మనం పదంగా తీసుకుంటే దాని వివరం మనకు తెలియదు. మనల్ని ఆ వాక్యంలో చూసుకోవాలి అంటే దాని వివరం మనకు తెలియాలి. హీనుడు అంటే ఎవరు? హీనము అంటే ఏంటి? హీనము అంటే విడువదగినది, వదిలేసుకోవలసిన దాన్ని హీనము అంటాం. హీనుడు అంటే లక్ష్య పెట్టదగనివాడు, పట్టించుకోకూడనివాడు, నిరుపయోగమైన వాడు హీనుడు. భక్తిహీనుడు అంటే భక్తి విషయములో విడువదగినవాడు, విడిచిపెట్టవలసిన వాడు, పట్టించుకోకూడనివాడు. భక్తి విషయము అంటే, భక్తి అంటే ఏం చెప్పుకున్నాం ఇందాల మనం? భయంతో కూడినటువంటి ప్రేమ కలిగి ఉండడం, స్నేహం కలిగి ఉండడం. అంటే దేవుని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించడం. ఆ విషయములో విడువదగినవాడు హీనుడు, తక్కువవాడు అని అర్థం అన్నమాట. భక్తి విషయములో ఎవడైతే తక్కువ వాడై ఉంటాడో, ఈ లేఖనంలో మనం నేర్చుకోవలసింది, భక్తిహీనులు వాని హృదయం ఎప్పుడైతే భక్తి విషయములో హీనస్థితి కలిగి ఉంటాడో ఒకడు, వాని హృదయాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది. అదే కదా చదివి మనం. భక్తిహీనుల హృదయములో, మామూలుగా భక్తిపరుల హృదయంలో సంగతి కాదు ఇది. ఎవరు భక్తిని సరిగా అనుసరించరో వారి హృదయములో అతిక్రమము అంటే అందులో అతిశయం ఉంటుంది, అతిక్రమములో గర్వం ఉంటుంది, ఇంకా ఏం చెప్పాలి, ఇవన్నీ అతిశయంలో ఉంటాయి, అతిక్రమములో ఉంటాయి. అంటే ఒకడు క్రమాన్ని మీరడం అతిక్రమం, అక్షరానికి సంబంధించిన అర్థమైతే క్రమపరచబడిన దానిని మీరినవాడు, అతిక్రమించినవాడు. వాని హృదయములో అతిక్రమానికి వ్యతిరేక పదం క్రమము. క్రమపరచబడిన మార్గము దేవునిది, అతిక్రమించిన మార్గము దుష్టునిది. అవునా? కనుక ఇక్కడ ఏమన్నది? అతిక్రమము దేవోక్తి వలె, అంటే దుష్టుని మాట దేవుని మాట వలె. దేవోక్తి అది కూడా రెండు పదాలే. ఉక్తి అంటే పలుకబడినది, దేవోక్తి అంటే దేవుని చేత పలుకబడినది. దుష్టుని మాట లేదు, సాతాను యొక్క మాట, మనలను నశింపచేసే మాట, జీవింపజేసే మాటలాగా వినిపిస్తుంది. ఎక్కడ వినిపిస్తుంది అది? అలా ఎక్కడ వినిపిస్తుంది? భక్తిహీనుని యొక్క హృదయములో. అంటే దేవుని అనుసరించవలసిన రీతిగా అనుసరింపని వాని హృదయములో ఈ మార్పు జరుగుతుంది. ఆ మార్పు నుండి తప్పించుకోవాలి అంటే భక్తిని సరిగా అనుసరించాలి. కొంచెం మనం మనసుకి పని పెట్టుకోవాలి. ఇది గ్రహించడం కష్టం కూడా అవుతుంది, మనసులో నిలుపుకోలేము దీన్ని మనం. ఎవని హృదయములో అతిక్రమము దేవుని మాటలాగా వినిపిస్తుంది అంటే భక్తిహీనుని విషయములో. ఎవడు భక్తిహీనుడు అంటే అనుసరించవలసిన భక్తిని అనుసరించని వాడు. ఇప్పుడు నేను ఒక ఆజ్ఞ విషయంలో నేను అనుసరించడం లేదనుకోండి, నా హృదయం దేనిగా మారుతుంది? నా హృదయంలో వినబడే మాట చెడు మాట వినిపిస్తుంది. ఖచ్చితంగా అది దేవుని మాటగానే నాకు అనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని లేఖనాల విషయంలో
స్థిరంగా మనం అనుసరించడం అభ్యాసం చేయాలి. మనం అనుసరిస్తున్నది ఈ ఆజ్ఞ విషయంలో నేను అనుసరిస్తున్న తీరు సరిగా ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం నిత్యము జీవించడానికి సిద్ధపడుతున్నామని. మన ముందున్నది చాలా విలువైనటువంటి గమ్యము. అది ఈ లోకంలో, ఈ లోకం అంతటి వలన కూడా సాధ్యం కాదు. ఈ లోకం అంతటి వలన, ఈ లోకంలో ఉన్న సిరి సంపదలన్నీ పోసినా దానితో సాటి రావు. అంత విలువైన దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఆ సిద్ధపడే విషయంలో మాలిన్యం ఏమీ లేకుండా మనల్ని మనం సరిచేసుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క స్థానము సమీపింపరాని తేజస్సు. దేవుణ్ణి ఎవడు ఎన్నడూ ఎప్పుడూ చూడలేదు. అలాంటి వాని ముఖదర్శనానికి మనం సిద్ధమవుతున్నాం. ప్రార్థన చేసే వాళ్ళకి, ప్రార్థనా కృప పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని వాళ్ళకి అప్పుడప్పుడు దేవుని సన్నిధి దొరుకుతుంది. మరి మీ ఆ స్థాయి సంపాదించిన వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మన మనసు ఎక్కడికో వెళుతుంది. ఎప్పుడూ దేవుని స్తుతింపని రీతిగా మన మనసు దేవుని స్తుతిస్తుంది. మన అంతరంగం ఎప్పుడు ఆనందించినంత సంతోషాన్ని ప్రార్థనలో మనం అనుభవించగలుగుతాం. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది దేవుని యొక్క రుచి. ఎవరికైతే ఆ రుచి తెలుస్తుందో వాడు ఈ లోకంలో దేన్నైనా వదిలేసుకుంటాడు, దేన్నైనా వదులుకుంటాడు. ఆ స్థాయి వస్తుంది ప్రతివానికి, దేవుడు అందరికీ ఇస్తాడు. అది దానిని ఒకసారి పౌలుని కొట్టి శుభ్రంగా అతన్ని తాడుగట్టి ఈడ్చి ఊరవతల పడిస్తే అప్పుడు పౌలుకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం చూసిన తర్వాత పౌలు ఏమన్నాడంటే, ఖడ్గమైన ఒక వరస ఉంటుంది, కరువైనా, వస్త్రహీనత అయినా, హింస అయినా దేవుని ప్రేమలో నుండి నన్ను దూరం ఎడబాపలేవని రూఢిగా ఏంటి ఎలా చెప్పగలిగాడు ఆ మాట? ఖడ్గం అంటే చిన్న మాట, చిన్నది గుచ్చితే చాలు మనకి. కరువు అంటే రోజుల తరబడి తిండి దొరకకపోవడం. వస్త్రహీనత అంటే శరీరం అంతా కప్పుకునేటువంటి గుడ్డముక్క లేకపోవడం. హింస అంటే ప్రాణాన్ని బాధ పెట్టడం. ఇవన్నీ వచ్చినా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని నేను రూఢిగా నమ్ముతున్నాను అని ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు అంటే, ఏదో మనకు తెలియనిది. వీటన్నిటి వలన మనం భయపడుతుంటాం. ఈ బెదిరిస్తున్న భయం ఏదో అతని దగ్గర బెదిరింపు లేకుండా పోయింది, అది బెదిరించలేకపోయింది ఆయన. కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి రుచి చూశాడు కనుక. అది ఒక్కసారి మన బ్రతుకులో మనకు అపాయింట్ అయిందంటే ఇక ఎవ్వరేం చేయలేరు. ఎవరికైనా ఆ స్థాయి కలుగుతుంది కనుక ఆ తర్వాత అతను ఈ మాట చెప్పగలడు. ఏంటి అతనికి కలిగిన దర్శనం అంటే అతనికే తెలియదు. 3వ ఆకాశానికి వెళ్ళాను, అక్కడ నేను కొన్ని మాటలు విన్నాను, అవి మనుషులు పలకకూడదు. విన్న మాట అంటే మరి మనం ఏం చేయాలంటే ఆ మాట చదివినప్పుడు అతనికి కలిగిన ప్రత్యక్షతలో ఏముంది అంటే అతను విన్నాడు కొన్ని మాటలు. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అంట. అంటే ఏమై ఉంటుంది ఆలోచించండి. అది మనం తీరిగ్గా కూర్చొని మనం తదేకంగా మనం దానిని ధ్యానించాలి. భక్తిలో ఉన్న 9 లక్షణాల్లో అది ఒకటి. నిరంతరము దాని గురించిన ఆలోచనే మనం చేయాలి. అలా చేస్తుంటే ఏదో ఒక సమయంలో దాని ప్రత్యక్షత మనకి కలుగుతుంది. ఏమై ఉంటుంది ఆ మాట అంటే మనం ఆ మాట తెలుసుకోవాల్సిన పని లేదు. ఇంత బాధలో
చితకొట్టేసి పక్కన పడేసిన తర్వాత అతనికి ఆ దర్శనం ఎందుకు కలిగి ఉంటుందంటే, నేను అనుకున్నది ఆ శ్రమను మర్చిపోవడానికి, ఆ బాధని తట్టుకోవడానికి. ఆ కొట్టు పడేసినప్పుడు అతనికి ఎన్ని ఎముకలు ఇరిగిపోయాయో, శరీరానికి ఎంత గాయమైందో, ఏం గాయాలయ్యాయో మనకి తెలియదు. కానీ ఈడ్చుకెళ్ళి ఊరవతల మాత్రం పడేశారు. అప్పుడు ఆయనకు ఆ దర్శనాన్ని దేవుడు చూపించాడు. అతను అంటున్నాడు, అది మనుషులు పలుకకూడదు. అంటే ఏంటై ఉంటుంది ఆ మాట? మాటే అలాగుంటే, మనుషుడు పలుకకూడని మాటే అంత శక్తివంతమైందైతే, మరి ఆయన ప్రత్యక్షత, మనము నివసింపబోయే చోటు, అవి ఎలాంటివై ఉంటాయి? కనుక మరి అంత ఉన్నతమైన రక్షణ మన తల మీద ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకోకపోతే ఆ రోజున మనం ఏం చేయవలసి వస్తుంది? గొప్ప జీవితం కొరకు వెళ్ళి హీనమైన నరకంలో పడవలసి వస్తుంది. అవగాహన లేని భక్తి చేయకూడదు ఇప్పుడు మనం. అందుకే అక్కడ దావీదు రాసిన మాట, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవుని మాటలాగా పలుకుతుంది. దేవుని మాటలాగా దుష్టుని మాట పలుకుతుంటే మనం ఏం చేస్తాం? అది దేవుని మాటే అనిపిస్తుంది మనకి. దాన్ని వివేచించలేకపోవడానికి కారణం ఏంటి అంటే, మనము చేసే భక్తిలో హీనత్వం. అంటే ఇంతలాగా ఉంటుందా, ఇంతలాగా చెయ్యాలా అంటే, అంత గొప్ప మహిమలోకి వెళ్ళాలంటే ఎంతైనా చేయాలి. ఈ పరిశుద్ధత అంశాల విషయంలో మనం ఆలోచిస్తూ దేవుని ఉపదేశం పొందుతున్న కొలది కొన్ని స్థానాలలో ఏమనిపిస్తుందంటే, ఇది ఆచరించలేము, మనం దీన్ని చేయలేము, ఇంకా అంతే అని ఒకలాంటి విసుగుదల, చేయలేని ఒక అశక్తత మనల్ని ఆవరిస్తుంది. దానికి అనగా మనం లోనైపోతే ఇంకా మనం బ్రతుకు తిరోగమనం, అంటే వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తుంది. కనుక భక్తిలోనికి ముందు వెళుతున్న ప్రతిసారి మెట్టెక్కుతున్నప్పుడల్లా కష్టంగా ఉంటుంది, కొండెక్కుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ప్రతి అడుగుకి ఆయాసం వస్తుంది. కొంతవరకు మన శక్తి ఉపయోగించి నడుస్తాం, అక్కడ నుంచి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని నడుస్తాం, ఆ తర్వాత నడవలేక ఎక్కడో దగ్గర కూర్చుండిపోతాం. అక్కడ నుండి దేవుని శక్తి లేదు, మన శక్తి కాని శక్తి ఏదో మనకు వస్తేనే కానీ మనం ఆ మిగిలినది ఎక్కలేము. కనుక ఈ మాట మీరు ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి. నా భక్తిలో హీనత్వం ఉండకూడదు. దేవుని ప్రేమించే విషయం ఆజ్ఞ కూడా అలాగే ఉంటుంది. పూర్ణ హృదయముతో, పూర్ణ అనేది చాలా చాలా విలువైన మాట. పూర్ణము అంటే ఏమాత్రము లోపము లేనిది. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలని లేఖనము దేవుని నోట పలికిన మాట. మనము అపరిపూర్ణంగా దేవుని భక్తి కలిగి ఉంటే మన హృదయంలో జరిగే మార్పు అతిక్రమాన్ని క్రమముగా ఉన్నట్టు మనకి చెప్తుంది. అది మన హృదయమే మనల్ని మోసం చేస్తుంటే ఇక మనం ఎక్కడ తప్పించుకుంటాం? అందుకే దావీదు ఆ మాట రాశాడు, భక్తిహీనుల హృదయములో, అంటే తక్కువ భక్తి చేసే వాని హృదయములో అతిక్రమమే దేవుని మాటలాగా వినిపిస్తుంది. ఈ ఒక్క మాట ఈ రాత్రి నేను మీకు చెప్పదలుచుకున్నాను. అన్నీ చేయగలుగుతామా, ఏం చేయగలుగుతామా, ఆ మాత్రానికి అలాగ అయిపోతుందా హృదయం అంటే, ఇంకా యేసు కొత్త నిబంధనలో చెప్పిన మాటలైతే ఇంకా అది భయంకరంగా ఉంటాయి. పులిసిన పిండి ఏమనుంది? కొంచెం అంటే ఎంత? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతటిని పులియజేయును కదా. భక్తిహీనత కొంచెమైన అంతరంగం అంతటిని పాడు చేస్తుంది. అంటే ఉదాహరణగా గలతీయుల్లోనూ అక్కడ రాసి ఉంటుంది, అది
పులిసిన పిండి అంటే ఏంటి అంటే పిండి, అది పిండి గురించి చెప్పలేదు. ఏం చెప్పాడు అక్కడ? దేవుని ఉదాహరణ ఏంటిది? సద్దూకయ్యులు, పరిసయ్యులు బోధ. అదేం చేస్తుంది? అసంతృప్త భక్తిని నీకు బోధిస్తుంది. అది నీకు నచ్చుతుంది. దేవుడు అంటాడు, ఆఖరి రోజులు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే లోకంలో దేవుడు వల వేసి, సముద్రంలో వల వేసి వలలాగినప్పుడు అందులో చాలా వచ్చేస్తాయి. కానీ వలలో పడినవన్నీ బుట్టలోకి వెళ్ళవు. మనం ఆ ఉపమానాన్ని జాగ్రత్తగా చదివితే అందులో అన్నీ వస్తాయి. నత్తగొలలు వస్తాయి, పీతలు వస్తాయి, ఏవేవో సముద్రంలో ఏమున్నాయో మొత్తం అన్నీ ఆ వలలో చిక్కుని వస్తాయి. కానీ ఏవి భక్తి కలిగినవో వాటిని దేవుడు తీసుకుంటాడు. మిగిలిన వాటిని మళ్ళీ తీసుకెళ్ళి సముద్రంలో వదలరు. వాటిని బయట. అందుకే మనం చదివినప్పుడు దేవుని లేఖనాన్ని ఖచ్చితంగా చదవాలి. ఏది దేవుడు తీసుకుంటాడో అలాగని ఉండాలి అంటే నీ దగ్గర భక్తి పరిపూర్ణంగా ఉండాలి. ఎవడైనా, నీవైనా నేనైనా ఎంతటి వాడైనా పరిపూర్ణ భక్తిని అనుసరించిన వాడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాడు. అందుకే దేవుని మందిరంలో దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు లోకము, ఉద్యోగము మొత్తం బయట వదిలేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథానికి, లోక సంబంధమైన జీవనానికి అసలు సంబంధమే లేదు. ఎవడైనా దానికి దీనికి ముడిపెట్టాడంటే అదే పరిసయ్యుల ఉపదేశం, సద్దూకయ్యుల ఉపదేశం. అదే మిళితమైన బోధ. అది లోకాన్ని పరలోకంతో మిళితం చేసి ఎక్కడైతే మిక్స్ అవుతుందో, ఇప్పుడు మీరు నిమ్మరసం పులుపు, దానిలో మీరు పంచదార వేశారనుకోండి, ఏమవుతుంది? ఇంతకీ అది పులుపా తీపే అంటే కాదు. రెండు లక్షణాలు అందులో కలిసి ఉన్నాయి. నీటికున్న చప్పదనం కూడా అందులో ఉంది. కొంతమంది అందులో కొంచెం ఉప్పు కూడా వేస్తారు. వేస్తే ఇవన్నీ కలిసి వేరొక రుచి వస్తుంది. పంచదార ఉంది, పంచదార రుచి ఉండదు. నీరుంది, నీటికి రుచి ఉండదు. ఉప్పు ఉంది, ఉప్పు రుచి ఉండదు. పులుపు ఉంది, ఆ రుచి ఉండదు. ఏమైంది? నీకు మాత్రం తాగడానికి హాయిగా ఉంటుంది. అదే సరి అనుకుంటే దానినే సద్దూకయ్యలు ఈ ఉపదేశం అని చెప్తాం. ఏ బోధలో అయితే లోక సంబంధమైన మేలు కలుపుతారో మీరు గుర్తుపెట్టుకోండి, అదే దుర్బోధ. దేవుడు, యేసుప్రభు చెప్పింది, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఎవరు దాని గురించి చింతపడేది ఎవరు అంటే అన్యులు. అన్యజనులు వాటిని గూర్చి చింతించుదురు. మీకు ఇవి కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే దేని గురించి ప్రార్థన చేయకూడదని అర్థం. ఆ మాటని, దేవుని మాటలో ఏమైనా మనం శైలి కట్ చేయగలమా? ఆయన నోటి మాటను మనం వంకర చేయగలమా? సొలొమోను గ్రంథంలో రాసి ఉంటుంది, దేవుడు చేసిన దానిని ఎవరు ఏమీ చేయలేరు. ఆయన చెప్పిన మాట ఇది, వీటిని గురించి చింతించేవాడు అన్యుడు, మీరు చింతించవద్దు, మీకు కావాలని నాకు తెలుసు. అంటే అర్థం ఏంటి? దాని గురించి ఎంతెంతటి అడుగుతున్నాం మనం దేవుడి దగ్గర, ఎంతెంతటి అడుగుతున్నాం. దాన్నంతా భక్తిహీనత అనమా? విశ్వాస లోపము కాదా? ఇప్పుడు నేను అది విమర్శించడం లేదు, అనుసరించడానికి మనసును తిప్పుకోమన్నా. అనుసరించడానికి మనసును తిప్పుకోవాలి మనం. నా స్థితి ఇలా ఉంది, నీ లేఖనం ఎలా ఉంది, నన్ను దాని కొరకు నడిపించు. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం, మీరు పాడిన పాటలో ఒకటి,
ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుమో నన్ను అని. అందులోని ఆ వాక్యం చదివినప్పుడు ఎక్కలేనంత అంటే ఎక్కలేను అంత ఎత్తు అని అర్థం. అది మనం సంధి కలిపి చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని అర్థం కొంత విరిగిపోతుంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటే నేను ఎక్కలేను అంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అది మనం ఆలోచించుకోవాలి. నేను ఎక్కలేని కొండ ఏది, నేను మోయలేని సిలువ నాకు ఏది, మనం ఆలోచించుకోవాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సిలువ భరించలేను. నీవు ఎక్కలేనిది ఏదో, నీవు అనుసరించలేని ఆజ్ఞ ఏదో అది నీకు కష్టంగానే ఉంటుంది, ఎదుటివాడిగా తేలిగ్గా ఉండొచ్చు. అందుకే ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బలపరచాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నాకు సులువైనది నీకు కష్టంగా ఉంటుంది, నీకు సులువైన పాపం ఏదో నాకు కష్టంగా ఉంటుంది జయించడం. కనుక నేనైనా ఇప్పటికైనా నాకు ఏదైనా అడ్డుగా ఉండి దేవుని దగ్గర ముఖం చెల్లంది ఏదైనా ఉంటే నా కొరకు ప్రార్థన చేసే ఒకరిని చూసుకుంటాను. నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తాను, నా కోసం ప్రార్థన చేయి. నేను ఇక్కడేం చేస్తానంటే నా కొరకు చేస్తున్న వారి విజ్ఞాపన నా పక్షంగా అంగీకరించి ప్రభువా వారి ప్రార్థన విని నాకు మేలు చేయి. నాకు కావలసిన బలాన్ని నేను స్నేహితుల ద్వారా తెచ్చుకుంటాను. నాకు భక్తి విషయంలో నాకు సహాయం చేసి ప్రార్థన చేసే స్నేహితులు నాకు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది సొలొమోను రాశాడు, బుద్ధిమంతుడు ఏం చేయాలి, పెక్కండ్రు స్నేహితులను సంపాదించుకున్నాను. నా హితము కోరేవాళ్ళు, నా మేలు కోరేవాళ్ళు, నేను నశించిపోకూడదు, నరకానికి పోకూడదు, నా స్నేహితుడు పరలోకానికి రావాలని అపేక్షించాడు. అంతేగాని పైసలతో సంబంధించిన స్నేహాలు కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాటని మీరు మర్చిపోవద్దు. మన హృదయము దేవుని మాటలాగా దుష్టుని మాటను వినిపింపజేసే శక్తి, ఆ బలము దానికి ఎప్పుడు వస్తుందంటే మనము చేసే భక్తిలో హీనత్వం ఉన్నప్పుడు. దేవుని ఆజ్ఞను అనుసరించే విషయంలో మనం దాని క్వాలిటీని కాదు, దాని క్వాంటిటీని కానీ దాని రూపురేఖలను కానీ కొద్దిగా తగ్గించేయమంటే, తగ్గించడం అర్థం ఏంటి, అది నాకు ఇష్టం ఉండదు, అది నేను చేయలేను, నా మనస్సు ఒప్పదు, కనుక దాన్ని ఏం చేస్తాను, అక్కడే ఆడుతూ ఉంటాను. ఈలోగా దుష్టుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. దేవుడిని దీవిస్తున్నాడు అనుమానం లేదు, ఆయన రక్తం చిందించి ఎందుకు నేను నరకానికి పంపించడానికా అంటే ఏముంటుంది అందులో? ఎవరికైనా ఏమనిపిస్తుంది, అది పర్వాలేదు, ఇంక నేను గెలిచాను వెళ్ళిపో. అంతేకాని ఆజ్ఞ విషయంలో జాగ్రత్త తీసుకోం. అందుకే మీకు ఎప్పుడో చెప్పాను, కట్టెదనని నాటెదననియు ఒకరితో నేను చెప్పాను అనుకోండి, వాడు ఏం చేయాలి, తీయండి. ఇర్మియా 18:9 కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుతాను. ఎంత మాట అది! ఈ జాగ్రత్త తీసుకోమా. మనం దేవునికి వాగ్దానం ఇచ్చాడు, నాకు ఇంక నేను అని దేవుడు నాకు ఎలా చెప్పాడు అని నువ్వు సంబరపడిపోతే ఇదో ఆయన దృష్టిలో న్యాయంగా నాకింత ఆశీర్వాదం దేవుడిచ్చాడు, నాకింత మేలు చేస్తానన్నాడని నువ్వేం చేయాలంటే ఆ మేలును అందుకోవడం కోసం నీవు దేవుని ఆజ్ఞలకు అనువుగా మారాలి. అందుకే ప్రవక్తల గ్రంథాలలో దేవుని గూర్చిన జ్ఞానము మనకి అక్కడక్కడ కనిపిస్తుంటుంది. మనం వెతుక్కోవాలి.
దేవుని యొక్క మనసు ఎలాంటిది అంటే, నేను నిన్ను గొప్పగా చేస్తానని దేవుడు మనకి దర్శనమే వచ్చిందనుకోండి, ఏం చేయాలి అప్పుడు మనం? దేవుడు దీవిస్తానన్నాడు కాబట్టి నేను ఎలా బ్రతికినా నేను దీవించేస్తాడా? కండిషన్ ఉంటుంది దానికి, నిబంధన అనేది. నీకు ఇది కావాలంటే నువ్వు ఇలా చెయ్యి, నా విషయంలో దేవుని ఆజ్ఞను అనుసరించాలి, అంతే. కనుక దేవుని పిల్లారు, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. చిన్న మాటే ఇది. భక్తి విషయములో తక్కువ చేస్తే మన హృదయం ఏ లక్షణాన్ని సంపాదించుకుంటుంది అనేది తెలుసుకోండి. దేవుని ఆజ్ఞ అనుసరించే విషయంలో నీవు తప్పు చేసినప్పుడు నీకు ఒకటి తెలుసుకో, నాకు ఇలాంటి ఒక కపట హృదయం ఏర్పడుతుంది. చెడుతనమే దేవుని గుణమని నాకు అర్థమవుతుంది. చెడ్డ మాటే దేవుని మాటలాగా నాకు వినిపిస్తుంది. భక్తిహీనుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దాని గురించిన నష్టాలు క్రిందని చెప్పబడి ఉన్నాయి, అవి చదివితే తెలిసిపోతుంది. వాని దృష్టి ఎదుట ఆవిడ కళ్ళ ముందు ఏముంటుందంటే, ఎవరికి? భక్తిహీనుని దృష్టి ఎదుట అంటే దేవుని మాటలాగా దుష్టుని మాట వినబడే హృదయము గలవాని కళ్ళు ఎదుట దేవుని భయము కొంచెమైనా ఉండదు. అక్కడ రాసింది చూడండి, ఎలా రాసిందో. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అంటే ఆమూలముగా లేదు, అసలు ఎక్కడా ఉండదు వాడికి దేవుని భయం. నిబ్రం వచ్చేస్తుంది. దేవుడు నన్ను చూశాడు, నన్ను దయ చూశాడు, నన్ను దేవుడు కనికరించాడు, దేవుడు నాకు అంత ఆనందంగా ఉంది, ఎంతో సంతోషం అని వాడు వేరే మాట, వాడికి వినబడేదే వేరుగా వినబడుతుంది. దేవుని భయము వాని కళ్ళ ముందు ఉండదు ఎవడైతే భక్తిహీనతలో ఉంటాడో. మొట్టమొదట వాని హృదయంలో అతిక్రమమే దేవుని మాటలాగా వినిపిస్తుంది. రెండో పాదంలో వాని కన్నుల ఎదుట దేవుని భయం ఉండదు అంటే సరిపోను, కానీ దేవుని మరి ఆత్మ ఎంత ఖచ్చితంగా చెప్పదలిచినట్టే బొత్తిగా లేదు అని, ఏ మాత్రము వాని దగ్గర లేదు. మూడవది వాని దోషము అంటే భక్తిహీనత వలన కలిగిన నష్టము, దోషము. వాని భక్తిహీనత వలన కలిగిన దోషము బయలుపడి, ఎప్పుడు బయలుపడుతుంది ఇది? ఎప్పుడు బయలుపడుతుంది? భక్తిహీనతలో ఉన్నంతసేపు హృదయం అబద్ధమే చెప్తుంది. హృదయం అబద్ధం చెప్తున్నంతసేపు వాడి కళ్ళ ఎదుట దేవుని భయం ఉండదు. వీడు ఇలాగే బ్రతుకుతాడు, అలాగే చనిపోతాడు. వాని దోషము ఎప్పుడు బయలుపడుతుంది? ఆ దినాన బయలుపడి వాని దృష్టికి అసహ్యంగా కనబడుతుంది. అయ్యో నేను ఇలా చేశానేంటి అని అసహ్యముగా కనబడు వరకు, అప్పటి వరకు ఈ భక్తిహీనత అనేది ఏం చేస్తుందంటే వాని ముఖస్తుతి చేస్తూ ఉంటుంది. ముఖస్తుతి అంటే ముఖాన్ని పొగడడం, స్తుతించడం, గొప్ప చేయడం. నీ మొహం దేవదూత మొహంలా ఉంది, నువ్వు చాలా గొప్ప మనిషిలా ఉన్నావు, నిజంగా నీకు దేవుడు గొప్ప వరం ఇచ్చాడయ్యా, దేవుని వాక్యం చాలా బాగా చెప్తుంటావు. ఇలాగ అంటే ఒకరిని అలా పొగుడుతుంటే ఎంత జాకీలు హాయిగా ఉంటుంది పొగుడుతుంటే కదా. ఆ రాసి ఉందన్నమాట, ఎవరినో కాదు అది. అంటే ఏది? ఆ దోషము ఈ భక్తిహీనుని దృష్టి ఎదుట వీని ముఖాన్ని అది పొగుడుతూ, ఇంతకీ ఈ దౌర్భాగ్యం అంతా ఎవరికి? దేవుని ఆజ్ఞ విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించిన వాడు వీటన్నిటికీ అతీతుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికీ అతీతుడు. వాని చెడుగా చెప్పడానికి అసలు హృదయంలోనే దేవుని మాట వినిపిస్తుంది వాడికి, కానీ అతిక్రమము దేవుని మాటలాగా వినిపించదు. అందుకని కొంచెం మనం సంవత్సరాంతంలో దేవుని పరిశుద్ధతాంశాల విషయంలో కొంచెం ముందుకు నడుద్దాం. ఇప్పుడు అంటే అన్నీ ఒకరోజు మనం చెప్పుకోలేం కదా. దేవుని పరిశుద్ధత సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు.
ఎవరో పేతురు చెప్తాడు కదా, దైవత్వం సంపాదించుకోవడం మనం అంటే దేవుని యొక్క నిత్యత్వములో దేవుడు నివసించి ఉండడానికి కారణమైన గుణాలు ఏవో అవి మనం ఇక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ సంపాదించుకుని అక్కడికి వెళ్ళాలి. మనం పోయిన ఆదివారం చెప్పుకున్నామే, తిరిగి నా ప్రాణమా తిరిగి నీ విశ్రాంతిలో నీవు ప్రవేశించుము. ఎప్పుడు అంటే భక్తి సరిగా చేసినప్పుడు. భక్తిహీనత ఉంటే ఆ స్థితి ఉండదు. అందుకే దేవుని లేఖనాల విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించండి, పరిశీలించుకోండి. భయం అనిపిస్తుంది కానీ మనకి చాలా సులువుగా దొరుకుతుంది. అది ప్రార్థన చేయడమే. ఆసక్తి. నేను ఎప్పుడూ ఏలియా గురించే నాకు గుర్తుంటాడు. ఏలియా గురించి మనకి ఎంత నిబ్బరంగా దేవుని చేత పలుకబడిందంటే, ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మన వంటి మనుష్యుడని కాదండి అక్కడ, మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. నేనే స్వభావం కలిగి ఉన్నానో, నీవే స్వభావం కలిగి ఉన్నావో ఆ లక్షణాలన్నీ ఏలియా దగ్గర ఉన్నాయి. కానీ ఏలియా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుడు మన దగ్గర అపేక్షించేది ఏంటంటే ఆసక్తి. ఈ భక్తిని నేను అనుసరిస్తున్నాను, ఈ వాక్యాన్ని, కానీ ఇందులో లోపం ఉంది అని నువ్వు ముందు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆ మాత్రం ఉండదా అన్నావంటే అదే భక్తిహీనత, భక్తిహీన హృదయం చెప్పే మాట. కనుక ఇది లోపం ఉంది, ఇది నేను అనుసరిస్తే ఈ నష్టాలన్నీ వస్తాయి కాబట్టి అనుసరించలేకపోతున్నాను. నీ మట్టికి నీవే, నువ్వెవ్వరితో దానిని చెప్పక్కర్లేదు, నీ స్థితిని ఎవరికి వివరించనక్కరలా. నీ మట్టుకు నీవే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ ఆలోచన చేసుకో. చేస్తే నీకు తెలుస్తుంది ఈ లోపం ఉంది, కానీ ఈ లోపాన్ని వదలడానికి నా మనస్సు ఇష్టపడడం లేదు. అంతే. నీవు దేవుని దగ్గర అడగాలి, ప్రభువా నా దగ్గర భక్తిహీనత ఉంది, ఈ లేఖనాన్ని నేను అనుసరించే విషయంలో నేను ఇక్కడ వెనకడుగ్గా ఉన్నాను, అది విడిచిపెట్టడానికి నాకు ఇష్టం లేదు. ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు దాని మీద నీకు అసహ్యాన్ని పుట్టిస్తాడు. ఖచ్చితంగా దేవుడు పుట్టిస్తాడు. కానీ నీ ఆసక్తిని ఆయన ఎదుట కనబరచాలి. తప్పనిసరిగా నాకు కావాలి, ఇది లోపంగానే ఉంది, కానీ దాన్ని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యాన్ని పుట్టించు, ద్వేషాన్ని పుట్టించని ప్రార్థించి అది మనకు వస్తుంది. మనము మోయలేని బరువును ప్రభువు మన మీద పెట్టలేదు. అన్నీ మనకు సాధ్యమే. ఆయన పెద్ద మనకిచ్చిన వాగ్దానము అడుగుడి, అదే ఆయన చెప్పింది. అడుగు ప్రతివాడు అని ఆఖరి లాస్ట్ పాయింట్ కూడా దేవుడే చెప్పాడు, అడుగు ప్రతివాడు పొందుకొనును. మనకంత గ్యారంటీ ఉంది అది అందులో. కానీ మనం చేయవలసింది భక్తిహీనతను గుర్తించి దాని నుండి విడిపించమని మనము ఆసక్తితో ప్రార్థన చేస్తే అది మనకి అనుగ్రహింపబడుతుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీవు మాకు నేడు దయచేసిన నీ ఉపదేశమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభు, నీవు పుట్టక పూర్వమే లేఖన రూపముగా నీవు వ్రాయించిన మాటను గూర్చి మాకు నీవు చేసిన ఈ మేలును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. మా భక్తిహీనత విషయంలో మేము జాగ్రత్త కలిగి పూర్ణమైన భక్తి గలవారమై నీ యందు వర్ధిల్లినట్లు మమ్మల్ని యందు వర్ధిల్ల చేయి, ఆశీర్వదించు నాయన. కొత్త సంవత్సరంలో మరింత పరిశుద్ధత అపేక్షతో ప్రవేశించినట్లు, అనేక దోషముల నుండి విడిపింపబడి నీ యందు ఉత్సహించి ఆనందించినట్లు
మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనాయన. ప్రభు, మా హృదయం చెడిపోకుండానట్లు నీ భక్తిని అనుదినము జాగ్రత్తగా అనుసరించి బ్రతికేయడానికి వివేకము గల మనస్సు కూడా మాకు అవసరమై ఉన్నది. దానిని కూడా మాకు దయచేయం నాయన. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు. సంఘమంతటిని ఆవరించి ఉండు ప్రభువా. దుష్టుని ఆలోచన నుండి నాయన, దుష్ట ఉపదేశముల నుండి నీ ప్రజలను తప్పించి కాపాడు. దేవాది దేవ, నీ ఆత్మచేత నీ సంఘమును కాపాడు. ఒప్పింపచేసి నీవు రుచింపబడి నీ రాజ్యం కొరకు సిద్ధపడ చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.